గాక ఈ యొక్క మ్యారేజ్ రిసెప్షన్కి వచ్చిన దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, వేదికను అలంకరించిన నవ దంపతులు సంతోష్ మంజులను బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వారి జీవితాల్లో ఈరోజు వారికి ప్రమోషన్ వచ్చింది. మొన్నటిదాకా వారు వేరుగా ఉన్నారు, ఈరోజు జంటగా ఉన్నారు కనుక దేవునికి మహిమ కలుగును గాక. స్థానికంగా ఉన్న దాని పాష గారికి ప్రత్యేక వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడున్న సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు నేను చెప్పిన మాటలు ముగిస్తాను. వివాహము అన్ని విషయాలు ఘనమైనది అని దేవుడు వాక్కు సెలవిచ్చినట్లుగా మీరు వినగలిగితే కొన్ని మాటలను దేవుని వాక్యంలో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం అంటుంది, దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు, దేవుడు సృష్టికర్తగా ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, దేవుడు మొట్టమొదటిగా 6 దినాలు సృష్టిని చేసి 6వ దినం తన పోలికలో తన స్వరూపంలో దేవుడు మానవుని నిర్మించినప్పుడు, ఈ లోకంలో జంతువులు పక్షులు ఈ లోకంలో జీవరాశులు అన్నిటిని దేవుడు చేసినప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయం లేదు కనుక దేవుడు అన్నాడంట, ప్రియమైన బిడ్డలారా, ఈ ఆదాము ప్రతి చోటకు వెళ్తున్నప్పుడు జంతువులు, సింహము, పంది, కుక్క, మేక, రకరకాల జంతువులు అక్కడ ఉన్నాయంట. అన్నిటిని చూస్తున్నాడు, చాలా బాగున్నాయి అనుకుంటున్నాడు, కానీ అన్నిటికీ జతలు జతలుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ స్టేజ్ మీద సంతోష్ ఒక్కడ కూర్చున్నా స్టేజికి కళ ఉండదు. ఒకవేళ మంజుల ఒక్కటి కూర్చున్నా స్టేజికి కళ ఉండదు. చూడండి, ఈ రోజు మంజులా లేకుండా సంతోషం లేకుండా మంజులా లేకపోయినా స్టేజికి కళ ఉండదు. ఆ రోజు దేవుడు మానవుని చేసినప్పుడు ఆదాము ఒంటరిగా ఉండేటప్పుడు అది చూసి అన్ని జంటలుగా ఉన్నప్పుడు అంట ఆదాము అనుకున్నాడంట, నాకొక్కడికి జంట లేదు, తోడు లేదు, నీడ లేదని అనుకుంటుంటే దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిగా ఉందంట. ఆ ఆదాము బాధపడుతుంటే దేవుడు అన్నాడంట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అతనికి సాటి అయిన సహాయము దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు సంతోష్ ఇంతకుముందు తన తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగాడు. ఇప్పుడు ఏదైనా తనకు A to Z పర్సనల్ గా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఎవరయ్యా సహకారి అంటే మంజుల సహకారి. దేవుని వాక్యం అంటుంది, ఇలా అందమైన జీవితం నడుస్తున్న అవ్వ ఆదాముల జీవితంలో ఒక మార్పు కలగడానికి కారణమైంది. 2 మాటలు నేను చెప్తాను ప్రేమించండి, జాగ్రత్తగా. ఈరోజు కుటుంబాలు కట్టబడాలంటే దేవుడు ఉండాలి. ఆ అవ్వ ఆదాములు ఇద్దరు నివసిస్తున్నప్పుడు ఆ కుటుంబం కట్టబడుతుంది, మంచిగా ఉంది, బాగుంది. ఈ లోపే ఒక ప్రమాదం లాంటి సర్పము అక్కడికి వచ్చింది, శత్రువైన సాతాను. కుటుంబం కట్టబడాలంటే ఆ అపవాది అక్కడ ఉండకూడదు, శత్రువు ఉండకూడదు. ఈరోజు చాలా మంది పెళ్ళి అవుతున్నాయి, ఫంక్షన్లు చేసుకుంటున్నారు, రిసెప్షన్లు చేసుకుంటున్నారు, 16 రోజులు పండుగ అంటున్నారు, 1 year మ్యారేజ్ యానివర్సరీ అంటున్నారు, చాలా చేసుకుంటున్నారు. కానీ పాస్టర్ గారు అన్నట్టుగా ఒక ఇద్దరు భార్య భర్తలంట ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు ఇచ్చారు. చూడండి, భార్య భర్త అంటే వారిద్దరు ఏక శరీరం, ఏక ఆలోచన. ఎప్పుడైతే దేవుడు చేసిన ఆదాము అవ్వలోకి, వారి జీవితాల్లోకి, వారి కుటుంబాలు కట్టబడకుండా శత్రువైన అపవాది సర్పరూపంలో వచ్చిందో వారి బ్రతుకులు మార్చబడ్డాయి. అప్పుడు నా ఆనందం లేదు. అన్ని రోజులు నరుడు ఒంటరిగా ఉంటుండే, జంతువుల్ని, మేకల్ని, పక్షుల్ని చూసిన ఈ ఆదాముకి దేవుడైన యెహోవా గాఢ నిద్ర కలిగేసినప్పుడు ఆ పక్కటి ముక్కుల్లో నుండి స్త్రీని తీసుకొచ్చి అందమైన భార్యగా తీసుకొచ్చి ఆమె ముందు పెట్టి పండుకున్న ఆదామును లేపి దేవుడు అంటున్నాడు, ఆదామా లే అంటే ఆదాము లేచి ఆ యొక్క అవ్వకెళ్ళి చూడంగానే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసము ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అని ఎంతో అందమైన ప్రశాంతమైన జీవితంలో ఉన్న వారి బతుకులోకి సర్పం వచ్చింది. అమ్మా, కొంతమంది అంటారు, అమ్మా వింటున్నారా, పెళ్లి కానంత వరకు బాగున్నాం, మహా తల్లి వచ్చింది మా ఇంట్లో, అది జరిగింది, ఇది జరిగింది, ఏం వచ్చినాకే ఇప్పటిదాకా బాగా జరిగినాయండి భోజనాలు, ఏనొచ్చినాకే కూరలు వేయట్లేదు, భోజనం రకరకాలుగా చెప్తుంటారు. ఎప్పుడైతే అవ్వ ఆదాము జీవితంలోకి సాతానుడు వచ్చిందో వారి కుటుంబం విలువ పోయిందండి. సంతోషం లేదు, సమాధానం లేదు. ఎలా అయిందంటే వాళ్ళకి భయం వచ్చింది. భయం వచ్చి వారు దిగంబరులను గుర్తుపట్టి చెట్టు సాటుకు వెళ్ళారు. ఈ రోజు కూడా వీరు ఎంత మంచిగా ఉంటే బాగానే ఉంటుంది. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఏమవుతున్నాయంటే, ఇప్పుడు ఎలాగైతే టీవీలలో ఫోటోలలో కనపడుతున్నారో, పెళ్ళైన తర్వాత కూడా సరైన జీవితం లేక రచ్చబండి అని, అమ్మా ఏ బండి అంట, రచ్చబండిని రకరకాల కార్యక్రమాలకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమాలకు వెళ్లకుండా ఉండాలంటే దేవుడు వారి కుటుంబంలో ఉండాలి. ఇందాక దేవుడు చెప్పినట్లుగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే వివాహానికి దేవుడు పిలువబడ్డాడు. వాక్యం చెప్తుంది, యేసును ఆయనతో ఉన్న శిష్యులు ఆ వివాహానికి పిలువబడితే, ఈరోజు ఈ వివాహము కట్టబడాలంటే ఆ వివాహంలో యేసయ్య ఉండాలి. హల్లెలూయా. చాలా మంది పెళ్లి కాటేస్తారు, పరిశుద్ధ
వివాహ ఆహ్వానం. కానీ కార్డుకే పరిశుద్ధత ఉంటది, కానీ పెళ్లిలో పరిశుద్ధత ఉండదు. నేను అడిగిన పెళ్లి కార్డు చూస్తే అంత అడావిడి వాక్యం చెప్పడానికి మాత్రం కానీ అంటుంటారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ కానా వివాహం 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి విషయం ఏంటంటే, ఆ వివాహానికి యేసయ్య పిలువబడ్డాడు. ఈ రోజు నీ కుటుంబం కట్టబడాలంటే నీ కుటుంబంలో యేసయ్య ఉండాలి. ఆ యేసయ్య లేకుండా అపవాది వచ్చినప్పుడు కుటుంబం కూలిపోయింది. ఈరోజు సంతోషి కావచ్చు, సంతోషి భార్య అయిన మంజుల కావచ్చు, వీరిద్దరి మధ్య 3వ వ్యక్తిగా దేవుడు ఉన్నప్పుడే కుటుంబం దీవించబడింది. రెండోదిగా ఆ యొక్క వివాహానికి కొరత ఉందండి. ఇందాక దైవజనులు చెప్పారుగా, ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ఎందుకు ద్రాక్షరసం పెట్టారంటే, మన భారతదేశ సంప్రదాయ ప్రకారం ఇక్కడ మనం రైస్ తింటాం, రకరకాలుగా ఉంటుంది. ఆ ఇశ్రాయేలీలు వారికి ప్రాముఖ్యత ఏంటంటే ద్రాక్షరసం పోస్తారు. ఆ ద్రాక్షరసం అయిపోతుందని తెలిసి దేవుడు ఆ వివాహానికి పిలువబడ్డాడు. హల్లెలూయా. అక్కడ యేసయ్య ఉన్నాడు కనుక ఆ కొరత తీర్చబడింది. ఈరోజు సంతోష్ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, అమ్మా ఈరోజు హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, రేపు ఎస్ఐ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళొచ్చు. కానీ ఆ తర్వాత చెల్లి మంజులో కూడా ఈరోజు హౌస్ వైపు ఉండొచ్చు. రేపు ఏమైనా ఆ బిడ్డకు టాలెంట్ ఇచ్చి దేవుడు ఏమైనా జాబ్ కొడితే ఆ బిడ్డ కూడా జాబ్ కొట్టొచ్చు. ఎన్ని డబ్బులున్నా వీరిద్దరి మధ్య ఎవరు ఉండాలి అంటే, యేసయ్య కానా వివాహంలో ఎలాగైతే కొరత ఉంటే ఆ వివాహానికి దేవుడు వచ్చినప్పుడు కొరత తీర్చిపోయిందో, వీరింట్లో కూడా కొరత ఉంటుంది. ఇప్పుడు అన్నయ్యకి ఆ సంతోషికి ఒక 20,000 ఉద్యోగానికి శాలరీ వచ్చినా డబ్బులు సరిపో. ఒకప్పుడు సరిపోయినాయి. అక్కడికి ఏటీఎంలు ఎప్పుడు చూసినప్పుడు ఏటీఎంలో బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడు మంజులు వచ్చిన కాడ నుంచి బ్యాలెన్స్ ఉండవు, ఫోన్ పేలో డబ్బులు ఉండవు, గూగుల్ పేలో డబ్బులు ఉండవు. ఎటుపోయినా సంతోషి బట్టలు తక్కువ రేటు ఉంటాయి, మగ పిల్లల బట్టలు చాలా తక్కువ ఉంటాయి. ఆడపిల్లల బట్టలకు వెళ్తే షాపులో ఏ షాపు చూసినా షాపు నిండా ఆడవాళ్ళ బట్టలే ఉంటాయి. వాళ్ళకు కూడా తెలుసు, అక్క ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. ఇప్పుడు మంజులోకి జీవితంలోకి సంతోష్ జీవితంలో మంజులోకి వచ్చినాక ఇప్పుడు ఏమి కాలైపోతుంటాయి? పరుసులు కాలైపోతుంటాయి, బీరువాలు కాలైపోతుంటాయి, అన్ని కాలైతుంటాయి. కొరత రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఆయనకి ప్రమోషన్ రావాలా? 20,000 30,000 కాదండి, లేకపోతే 50,000 లక్షల రూపాయలు శాలరీ రావటం కాదు. కానీ వారి జీవితంలో కొరత లేకుండా ఉండాలంటే యేసయ్య వారి వివాహం మధ్యలో వారి కుటుంబంలో ఉండాలి. హల్లెలూయా. యేసయ్య అక్కడ ఆ వివాహానికి వచ్చాడు, కొరతగా ఉంటే అక్కడ యేసు ప్రభు తల్లి వచ్చేటుందంట. మూడో మాట ఏంటంటే యేసు ప్రభుని చూసి, అయ్యా యేసు అంటే ఆయన అంటున్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు. ప్రతిదానికి సమయం రాలేదు. ఇప్పుడు పిల్లగాళ్ళకు పెళ్ళైన ఒక 6 నెలలకి అంటారు, అమ్మ ఏంటి విశేషం మంజులా, ఏమన్నా కాయా పండ? ఏంటిది కాయా పండ? ప్రతిదానికి సమయం కలదు. దేవుడు అంటాడు ప్రసంగి గ్రంథం 3:8 అంటాడు, ప్రతిదానికి సమయం కలదు. వీరి జీవితంలో వీరు దీవించబడాలంటే, వీరి జీవితంలో ఏం జరగాలంటే దేవుని సమయం ఉంది. అందుకే దేవుడు అంటాడు, కాలాలు సమయాలు తండ్రి స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు మీకు కూడా అర్థమైంది, పాస్ గారు టైం 1 అవుతుంది, మనకు టైం ఉందిగా. 1 గంట అయితే ఏమైంది? నేను చిన్నప్పుడు స్కూల్కి పోతే 1 గంట అప్పుడు బెల్లు కొట్టేవాళ్ళు. ఏం బెల్లు? అన్నం బెల్లు. 11 గంటలు అయిందనుకోండి, 11 గంటల స్కూల్లో బెల్లు కొట్టేవారు. రకరకాల బెల్లులు వినపడతాయి. ఇప్పుడు మన కడుపులో కూడా వినపడుతుంది. ఆ వెనకేసుకున్న తలసొక్కాయ నాకెళ్ళి చూస్తుండే, అయ్యా ఒకరు చెప్పారు, 2 చెప్పారు, 3 ఆయన తగిలించుకుంటూ ఆ వెనకే సప్లైస్ అందరు చూస్తున్నారు. లోపల పేగులు సౌండ్లు వేస్తున్నాయి. సంతోషి మంచి భోజనం పెడుతున్నాడు, ఇక లోపల గంట మోగుతుంది. ఈరోజు 3వ అంశం ఏంటంటే, వీరి కుటుంబాలు దీవించబడాలంటే యేసయ్య వారి జీవితంలో ఉండాలి, యేసయ్య కుటుంబంలో ఉండాలి, కొరత తీర్చబడాలి. 3వ మాట ఏంటంటే యేసు చెప్పినట్టు చేయాలి. ఆ యేసు తల్లి అంటుంది, మీరు వెళ్ళి పరిచారకులారా యేసు మీతో చెప్పినది చెయ్యండి. ఇప్పుడు దైవజనులు ఇప్పుడు సంతోషాన్ని మంజులు ఏం చేయాలంటే దానియేలు పాస్టర్ గారు చెప్పినట్టు చెయ్యాలి. అయ్యా పెళ్ళయింది, మాకు ఖాళీ లేదు, పెళ్ళయింది, మాకు బిజీగా ఉన్నాం కాదండి. సేవకుడు చెప్పినట్టుగా, తల్లిదండ్రులు చెప్పినట్టుగా, భార్య భర్త చెప్పినట్టుగా వినాలి. చూడండి అమ్మా, ఒక మాట జాగ్రత్త చెప్తున్నాం, వినండి జాగ్రత్తగా. అక్కడ యేసు ప్రభువు అన్నారంట, ఆ నీళ్లు తోడమంటే నీళ్లు తోడారు. నీళ్లు తోడిన వెంటనే తీసుకెళ్లి అక్కడ కూర్చున్న వారికి పోయమంటున్నాడు. మనమైతే అయ్యా ఒక్కసారి ఇన్ని టబ్బులోకి ఇన్ని గిన్నెలోకి మేము తోడలే కానీ ఒక జగ్గు నీళ్ళు తీసుకొచ్చి తోడి చూస్తాం, అవి ద్రాక్షరసం అయితే అప్పుడు పోస్తాం. ఈరోజు మనం ఏం చెప్తామంటే అట్లా కాదండి. దేవుడు ఆయన చెప్పినట్లు చేయాలి.
ఎవరు ఆయన చెప్పినట్టు చేస్తారో వాడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు. కనుక ఈ కుటుంబం